నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ పై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బస్సులు కొని అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకుని పర్మిట్ తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో తిప్పుతున్నారు. అనాధికారికంగా డబుల్ సింగిల్ బెర్త్లను డిజైన్ చేస్తున్నారు బస్సుల యజమానులు. ప్రైవేట్ ట్రావెల్ బస్సులను అధికారులు చెక్ చేయాలంటున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయంటున్న రవాణా శాఖ మాజీ అడిషనల్ కమిషనర్ గాంధీతో హరిత ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ టు బెంగళూరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై దాదాపు 20 మందికి పైగా దుర్మరణం చెందారు. ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. అసలు ఇట్లాంటి ప్రమాదాలు జరగడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు ఇలాంటి పునరావృతం కాకుండా ఉండడానికి రవాణా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి పూర్తి డీటెయిల్స్ మనతో మాట్లాడడానికి రిటైర్డ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఉన్నారు గాంధీ గారు. సార్ నమస్తే. ముఖ్యంగా మనకు ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం అనుకోవచ్చా? ఇట్లాంటి ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి? ప్రధానంగా మేనేజ్మెంట్ అంటే బండి ఓనర్ల లోపం. ఈ బండి ప్రమాదం గురి అయినటువంటి బండి డయ్యూ డామన్లో రిజిస్ట్రేషన్ కాబడింది, ఏ రిమోట్ ప్లేస్. ఎందుకు అంటే మన రాష్ట్రాల్లో ఈ బళ్ళకి రిజిస్ట్రేషన్ చేయటం లేదు. ఎందుకంటే ఆ బళ్ళు నిబంధనలకు అనుగుణంగా తయారు చేయబడలేదు కాబట్టి, మేము ఇక్కడ చేయము అని వాళ్ళకి తెలుసు కాబట్టి వీళ్ళు ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడికి వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఈ రోజున ప్రమాదానికి గురి అయినటువంటి బస్సు 43 సీట్లు కలిగిన బస్సు, బెర్తులు లేవు. కానీ బస్సులో ప్రమాదం జరిగినప్పుడు డబల్ బెర్తులు ఉన్నాయి, సింగిల్ బెర్తులు ఉన్నాయి. అంటే అనధికారికంగా చట్టవిరుద్ధంగా సీట్లు ఉండాల్సిన బస్సులో బెర్తులు పెట్టి ప్రయాణికుల్ని డబల్ బెర్తుల్లో పడుకోబెట్టి వాళ్ళ రక్షణకు ఏ విధమైనటువంటి వెసులుబాటు కల్పించకుండా, తగినన్ని హ్యామర్స్ పెట్టకుండా, హ్యామర్స్ అంటే ప్రమాదం జరిగిన సమయంలో అద్దం బద్దలు కొట్టి బయటికి వెళ్ళగలిగినటువంటి హ్యామర్స్ లేకుండా, ఎమర్జెన్సీ ఎగ్జిట్ని ఏమో లాక్ చేసి ఫ్రంట్ డోర్ ఏమో ఆటోమేటిక్గా లాక్ పడిపోయిన నేపథ్యంలో ప్రయాణికులు బతకటానికి దారి లేని పరిస్థితుల్లో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనకు వచ్చిన వార్తలు ఏమిటి అంటే బస్సు ఒక స్కూటర్ మీదుగా వెళ్ళిందని, ఆ స్కూటర్ మీదుగా వెళ్లకుండా స్కూటర్ని 300 మీటర్లు డ్రాగ్ చేసిందని, డ్రాగ్ చేయటం వల్ల ఆ 2 వీలర్లో ఉన్నటువంటి పెట్రోలు బస్సుకు అంటుకుని నిప్పు చెలరేగి ముందు భాగం కాలింది. కనుక డోరు తీయగలిగినటువంటి లేదు. డ్రైవర్కి అలారం బెల్ లేదు, బస్సులో స్మోక్ డిటెక్టర్స్ లేవు, బస్సులో ఫైర్ డిటెక్టర్స్ లేవు. సో అరిస్తే ఏదో అరిచేయాలి అనుకున్నారే కానీ ఏ ప్రయాణికుడు దీన్ని తన దాకా వచ్చేదాకా సీరియస్గా తీసుకోలేని పరిస్థితి. మరి పై బెర్త్ మీద ఉన్నవాడు దిగాలంటేనేమో నిచ్చెన ఎక్కడుందో తెలియదు, ఎటు పోవాలో తెలియదు. మరి ముందున్న వాళ్ళకేమో ఆల్రెడీ నిప్పుల్లో ఉన్నారు. వాళ్ళు చివరికి వెనకాల ఉన్న కొద్ది మంది ఎమర్జెన్సీ గ్లాసు బద్దలు కొట్టి బయటకు వెళ్ళి 19 మంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. ఇది పూర్తిగా బస్సు యజమాని యొక్క చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమం. ఇందాక ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి గారు చెబుతున్నారు బస్సు పాతది, దానికి ఫైర్ సేఫ్టీ సిస్టములు లేవు అని. ప్రతి సంవత్సరం బండికి ఫిట్నెస్ చేస్తున్నారు కదా, చేసినప్పుడు బస్సును చూడవలసిందే కదా. చూసినప్పుడు ఎన్ని ఉన్నాయో లేదో చూడవలసిన బాధ్యత ఆ రవాణా శాఖ అధికారుల మీద. ఎవరైతే ఫిట్నెస్ రెన్యూ చేస్తున్నారో, ఈ రాష్ట్రం ఇన్స్పెక్టర్ కాకపోవచ్చు, బట్ చేసిన ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, వాళ్ళు చూడాలి కదా. చూడకుండా ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వాహనాలని రోడ్ల మీదకి రానియటం అన్నది రవాణా శాఖ అధికారుల వైఫల్యం, నిర్లక్ష్యం. పోనీ ఇక్కడ తిరుగుతున్నప్పుడైనా కానీ వారు ఇదేమిటయా, ఇది సీటర్లు ఉండవలసిన బస్సు, బర్తులు ఎందుకు ఉన్నాయి, బర్తులు ఉండటం వల్ల చట్టవిరుద్ధమైనటువంటి చర్య తీసుకోవాల్సి ఉంటుందని బస్సులకి ఉన్న ఫిట్నెస్ క్యాన్సిల్ చేయొచ్చు కదా, అది కూడా చేయలేదు. వీళ్ళు నిర్లిప్తంగా వదిలేశారు. బస్సు యజమాని శుభ్రంగా బెర్త్ డబ్బులు వసూలు చేసుకుంటూ ఆయన సంతోషంగా ఉన్నాడు. వీళ్ళకి సాంత్వన కలిగించడానికి కట్టెలు పెట్టి, మేము కట్టెలు వేసాం, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో లోపల బెర్త్ మీద పడుకుని అనే విధంగా ఎవరికి జవాబుదారీతనం లేని వ్యవస్థలో ఈ ప్రయాణికులు ఈ రోజున ప్రాణాలు కోల్పోయారు. అది నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, బస్సు బయలుదేరేటప్పుడు ఒక చెకింగ్ సిస్టమ్ ఉండాలి. ఎలాగైతే విమానం కనుక బయలుదేరాలంటే కింద గ్రౌండ్ స్టాఫ్ క్లియరెన్స్ ఇవ్వాలి, అలాగే పైలటింగ్ స్టాఫ్ క్లియరెన్స్ ఇవ్వాలి. ఆ 2 ఇచ్చినప్పుడు, ఆ కాగితాలు మార్చుకున్నప్పుడు మాత్రమే ఆ విమానం వెళ్ళటానికి పర్మిషన్. అలాగే ఎయిర్ హోస్టెస్ ప్రతి ఒక్కళ్ళకి మైకులో, అయ్యా మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి,
ప్రెషర్ తగ్గితే మీకు పైప్ వస్తుంది, ఎయిర్ వస్తుంది, మీరు పెట్టుకోవాలి, మీ పక్కన అడిగి పెట్టాలి. ఏదన్నా ప్రమాదం జరిగితే ఎక్కడ ఎమర్జెన్సీ డోర్స్ ఉన్నాయో మీకు చూపిస్తుంది. మీరు కింద లైట్ రిఫ్లెక్టర్లు ఉంటాయి, మీరు ఆ దారిన వెళ్ళాలని చెప్తుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, ప్రమాణాలు పాటించకుండా ఇలా అమాయక ప్రజల్ని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. అది నేను అంతకు మించి చెప్పను. సార్, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి రిజిస్ట్రేషన్ తెచ్చుకొని నడుపుతున్న బస్సులకు అసలు ఇక్కడ పర్మిషన్ లేకుండా నేషనల్ పర్మిట్ అనేది తీసుకొచ్చి చేస్తున్నారు కదా, దీని పట్ల ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? అసలు ఎట్లాంటి చట్టాలు ఉన్నాయి సార్ ఈ పర్మిట్లకు సంబంధించి? నిజానికి చట్టం చేసిన దానిలో లోపం లేదమ్మా. భారతదేశ వ్యాప్తంగా టూరిజంని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో, హ్యాజల్ ఫ్రీ సీమ్లెస్ ట్రావెల్ ఉండాలనే ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఈ నిబంధనలు పెట్టారు. కానీ స్వార్థపరులైనటువంటి ఈ బస్సు యజమానులు దానికి తూట్లు పొడిచి సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో బళ్ళని సరైన కండిషన్లో పెట్టకుండా, బళ్ళని నిబంధనలకు అనుగుణంగా నిర్మించకుండా, వారి యొక్క స్వార్థానికి, డబ్బు సంపాదనకి లొసుగులను ఉపయోగించుకుని వ్యాపారం చేస్తున్నారు. దీనివల్ల చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతున్నారు, అమాయకులైన ప్రాణాలను తీసిన వాళ్ళు అవుతున్నారు. ఇవాళ దానికి నిర్దిష్టమైన ఉదాహరణ, అమాయకులైన ప్రజలు తెలియకుండా ఎక్కి ప్రయాణం చేస్తూ బతికే దారి లేక, బతకడానికి అవకాశం లేక చనిపోయారు. ఎస్, ఓవరాల్గా అయితే ఏదైతే మనకు కర్నూలు బస్సు ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ల నిర్లక్ష్యమే ప్రధానంగా ఇంతమంది ప్రాణాలు పోవడానికి కారణం అంటున్నారు. దాంతోపాటు ఇటు రవాణా శాఖ కూడా ఎప్పటికప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్ పైన దృష్టి సారించి తనిఖీల విషయంలో ముఖ్యంగా సేఫ్టీకి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకున్న బస్సులకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని కూడా ఇటు రిటైర్డ్ అధికారులు తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజెంట్ కర్నూలు బస్సు ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్. కెమెరా పర్సన్ రమేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.